ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కంపెనీని 1986లో కేవలం ఇండియన్ రైల్వేస్కి మాత్రమే ఫండింగ్ ఇచ్చేందుకు తీసుకొచ్చారు. దానివల్ల ఇండియన్ రైల్వేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ కంపెనీ 2022లో కేవలం 20 రూపీస్లో అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుండేది. 2024లో ఏకంగా 220 రూపీస్ వరకు వెళ్ళి ఇన్వెస్టర్స్కి 11 టైమ్స్ మ్యాసివ్ వెల్త్ని జనరేట్ చేసింది. అండ్ అక్కడ నుంచి స్టాక్ అనేది 44% వరకు కరెక్ట్ అయింది. సో ఈ ఫాల్ ఇలానే కంటిన్యూ అవుతుందా లేదా ఈ స్టాక్లో రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందా అని డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఐఆర్ఎఫ్సి అనేది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ, అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. ఈ కంపెనీ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనీ రైజ్ చేసి వాటిని రైల్వే ఎక్స్పాన్షన్ కోసం లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఓన్లీ ఇండియన్ రైల్వేస్కి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వస్తుందని చూస్తే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ట్రాక్స్, బ్రిడ్జెస్, రైల్వే స్టేషన్స్, సిగ్నలింగ్ సిస్టమ్స్ కోసం లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా, వీటి నుంచి 46% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ స్టాక్ లైక్ లోకోమోటివ్స్, కోచెస్, ఇంకా వేగాన్స్ వంటి వాటి డెవలప్మెంట్ కోసం లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. వీటి నుంచి ఈ కంపెనీ 33% రెవెన్యూని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసెట్స్ లైక్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, ఫ్రైట్ కారిడార్ వంటి వాటికి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వీటి నుంచి ఈ కంపెనీ 20% రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అండ్ ఆర్బీఎన్ఎల్ నుంచి 1% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో చూస్తే 2020 నుంచి వీళ్ళ ప్రాఫిట్స్పై 0 ట్యాక్స్ కనిపిస్తుంది. దానికి రీజన్ గవర్నమెంట్ అనేది సెక్షన్ 1023 FB ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం స్పెషల్ ఎగ్జెంప్షన్ని ప్రొవైడ్ చేసింది. కాబట్టి 2020 నుంచి వీళ్ళు జనరేట్ చేసే ప్రాఫిట్స్ పైన ₹1 కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఈ పాలసీ అనేది ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఈ ట్యాక్స్ పాలసీని కూడా ట్రాక్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఈ ఐఆర్ఎఫ్సి కంపెనీ అనేది మెయిన్గా ఫైనాన్సింగ్ యాక్టివిటీ చేస్తుంది. కాబట్టి ఇండియన్ రైల్వేస్ అనేది ఎంత ఎక్కువ ఎక్స్పాండ్ అవుతే ఈ కంపెనీ అంతలా లోన్స్ ప్రొవైడ్ చేసి గ్రో అవ్వగలదు. ఇండియన్ రైల్వేస్ ఎక్స్పాండ్ అవ్వాలంటే దానికోసం వీళ్ళకి మనీ అనేది చాలా అవసరం. సో దానికోసం 3 సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి బడ్జెటరీ సపోర్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ సంవత్సరం గవర్నమెంట్ అనేది బడ్జెట్లో 2,52,000 crores అనేవి ఇండియన్ రైల్వేస్కి అలొకేట్ చేశారు. ఈ బడ్జెట్ అలొకేషన్ అనేది ప్రీవియస్ ఇయర్లో కూడా సేమ్ ఉండడంతో ఇన్వెస్టర్స్లో కన్సర్న్ అనేది చూస్తున్నాం. నెంబర్ 2 ఇంటర్నల్ రిసోర్సెస్, అంటే ఎవరైనా ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే టికెట్ బై చేస్తారు కదా, ఆ మనీ అనేది రైల్వేకి వెళ్తుంది. అలానే ఏదైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా వాళ్ళ నుంచి రైల్వేస్కి మనీ అనేది వస్తుంది. సో ఆ మనీని రైల్వేస్ వాళ్ళు ఎక్స్పెన్షన్స్కి వాడుకోవచ్చు. నెంబర్ 3 ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్, అంటే ఐఆర్ఎఫ్సి కాకుండా వేరే ఎన్బిఎఫ్సి నుండి ఇండియన్ రైల్వేస్కి మనీ రావడం. సో ఈ 3 రిసోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో ఇండియన్ రైల్వేస్కి మెయిన్గా ఇంపాక్ట్ అయ్యే థింగ్ జరిగింది ఎక్కడ అంటే ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్. బికాస్ 2020 ఇయర్లో ఈ ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్ అనేది 1,23,000 crores ఉంటే పాస్ట్ 2 ఇయర్స్లో 10,000 crores డ్రాప్ అయింది. కాబట్టి మనం పాస్ట్ 2 ఇయర్స్ నుంచి రిజల్ట్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది చూడట్లేదు. కాబట్టి ఈ స్టాక్లో 44% కరెక్షన్ అనేది జరిగింది. సో ఇప్పుడు స్టాక్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డెఫినెట్గా ఉన్నాయి. కానీ దానికి మెయిన్గా ఈ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ అనేది పెరగాలి. సో దట్ దానివల్ల లోన్ డిస్బర్స్మెంట్స్ అనేవి పెరిగి సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్స్లో గ్రోత్ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ ఐఆర్ఎఫ్సి మేనేజ్మెంట్ మోడల్ని బట్టి వీళ్ళు ఓన్లీ ఇండియన్ రైల్వేస్కి అనే కాకుండా వేరే ప్రాజెక్ట్స్కి కూడా లోన్స్ ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. అండ్ వేరే ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఇప్పుడు ఛార్జ్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ కన్నా 3 to 4 times ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఛార్జ్ చేస్తామన్నారు. ఇది ఐఆర్ఎఫ్సి ఇంప్లిమెంట్ చేస్తే కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్లో మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఐఆర్ఎఫ్సి ఎన్టీపీసీతో ఇంకా అదర్ పవర్ ప్రాజెక్ట్స్తో డిఫరెంట్ సెక్టార్స్కి కూడా ఫండింగ్ కాంట్రాక్ట్ అనేది కుదుర్చుకున్నాయి. సో చూద్దాం మరి ఈ కాంట్రాక్ట్స్ వల్ల సేల్స్ అండ్ ప్రాఫిట్స్ గ్రోత్ ఎలా ఉండబోతుందో. సో ఐఆర్ఎఫ్సి కంపెనీ పైన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాననే అనుకుంటున్నాను. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన ఇలాంటి డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలనేది కామెంట్ చేయండి.